హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఎకరానికి 10,000 రూపాయల నుంచి 13,500, 20,000 ఇలా జమ చేస్తున్నారనమాట. మీకు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రైతుల ఖాతాల్లోకి రైతు బంధు మరియు పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి రైతులకైతే మనకు పంట నష్టపరిహారాన్ని విడుదల చేయబోతున్నారన్నమాట. ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనేది చూస్తే, గతంలో ఎవరైతే మనకు వర్షాల వల్ల కానీ అలాగే మనకు మరేదైనా ఇతర కారణాల వల్ల పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి వారికి ఎకరానికి 10,000 రూపాయలను అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట. గతంలో విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇక అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మరొకసారి డబ్బులు జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అలాగే ఇంకా ఎవరికైనా సరే రైతు బంధు పెండింగ్ డబ్బులు జమ కాకుండా ఉంటే వారికి రైతు బంధు పెండింగ్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులను జమ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి.